సో నేను క్యాటలాగ్‌లో పిక్ చూసినప్పుడు చాలా బాగుందండి. కానీ వచ్చిన తర్వాత అయితే కొంచెం మారిపోయింది డ్రెస్ అనేది. సో నేనైతే వర్తబుల్ అని అయితే చెప్పట్లేదండి ఈ డ్రెస్ అయితే. హాయ్ హలో నమస్తే, నేను మీ శిరీష. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కలెక్షన్స్. మరొక మంచి మీషో హాల్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మీతో షేర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఒక 2 ఆలియా కట్ డ్రెస్సెస్ అయితే నేను తెప్పించానండి మీషో నుంచి. వాటి ప్రైస్ ఎంత, వాటి క్వాలిటీ ఏంటి అనేది ప్రతి ఒక్కటి వివరంగా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ ఆలియా కట్ డ్రెస్సెస్ అనేవి మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి. మంచి కలెక్షన్ అయితే తెప్పించాను. వీటికి సంబంధించిన వీడియో అనేది మన ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చెక్ చేసినట్లయితే ఒకసారి చూడండి, కనిపిస్తుంది. అలాగే ఇంకా లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వన్ డ్రెస్ వచ్చేసి ఇదండి, ఆలియా కట్ డ్రెస్ అండి. ఇది మనకి ఓన్లీ టాప్ ఒకటే వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 650 చేంజ్ అలా పడింది. నెక్ వచ్చేసి మనకి ఇలా వీ నెక్ అయితే ఇచ్చారండి. ఇలా మనకి ఆలియా కట్ ఇచ్చిన దగ్గర మనకి గోల్డ్ కలర్ లేస్ ఉంటుంది కదా, ఆ లేస్తో అయితే ఇచ్చారండి. ఆలియా కట్ ఇచ్చిన దగ్గర కూడా ఇక్కడ మనకి ఆలియా కట్ ఇచ్చిన దగ్గర వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చేశారు. ఇదంతా మనకి ఫ్లవర్స్తో గోల్డ్ కలర్ ప్రింట్ అండ్ ఫ్లవర్స్తో డిజైన్ అయితే ఇచ్చారండి. ఈ ప్రింట్ మనకి వాష్ చేసినా కూడా పోదు. మీరు హ్యాండ్ వాష్ ప్రిఫర్ చేస్తే కనుక ఎక్కువ డేస్ అయితే ఉంటుందండి. మిషన్లో వేయకుండా ఉంటే కొంచెం బెటర్. బాగుంది క్వాలిటీ అయితే. ఇదంతా మనకి ప్లెయిన్ ఇచ్చారండి, అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా ప్రింటే, అంత ఈజీగా అయితే పోదు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ప్రింట్ ఎలా అయితే ఉందో అలానే ఉంది, సేమ్ యాజ్ టీజ్గా ఉంది. సో దీంట్లో సైజ్ వచ్చేసరికి ఎస్ నుంచి మనకి XXL వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్పొచ్చండి. మనకి బయట షాప్స్లో అయితే ఆలియా కట్ డ్రెస్సెస్ అనేవి చాలా హై కాస్ట్లో అయితే ఉన్నాయి. ఒకసారి నచ్చితే కనుక చెక్అవుట్ చేయండి. దీనికి సంబంధించిన కోడ్ అనేది నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అలాగే ఈ కుర్తీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ ఆలియా కట్ డ్రెస్ వచ్చేసి ఇదేనండి. దీనికి మనకి ఏంటంటే టాపు, బాటమ్ అండ్ దుప్పట అయితే ఇచ్చారు. మనం ఫస్ట్ అయితే టాప్ పరిస్థితి అయితే చూసేద్దామండి. ఇలా రెడ్ కలర్లో అయితే తెప్పించాను నేను. 3 పీసెస్ వచ్చాయండి వీటికి. ఇది కూడా మనకి నెక్ వచ్చేసి ఇలా వీనెక్ అయితే ఇచ్చారు. ఇలా మనకి వీనెక్ ఇచ్చిన దగ్గర వచ్చేసి మనకి వైట్ కలర్ జెరీ థ్రెడ్ అండ్ గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ అండ్ మధ్యలో షిప్స్ వర్క్ అయితే ఇచ్చారండి. ఇలా ఆలియా కట్ ఇచ్చిన దగ్గర ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోలో. సో ఇక్కడ మనకి ఆలియా కట్ ఇచ్చిన దగ్గర మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చారు. ఇదంతా మనకి వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్తో ఇలా అయితే ఇచ్చారు. ఇది మనకి చూడడానికి అనార్కలి టైప్ అయితే ఉన్నాయండి, కానీ కాదు. మనకి సైడ్కి వచ్చేసి కర్ట్స్ అయితే ఇచ్చారు. లోపల మనకి లైనింగ్ అయితే ఏం లేదు. చూడడానికి మనం వేసుకుంటే కనుక మనకి అనార్కలి టైప్ అయితే కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలానే ఉంది, సేమ్ యాజ్ టీజ్గా ఉందండి. సో దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 700 చేంజ్ అలా పడింది. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారండి. సో బాగుంది, కానీ కొంచెం ప్రింట్ అయితే నాకు ఫ్రంట్ సైడ్ కొంచెం డార్క్గా వచ్చిందండి. బ్యాక్ సైడ్ కొంచెం లైట్ ప్రింట్ అయితే ఇచ్చారు. నాకు ఈ విషయంలో అయితే కొంచెం డిసప్పాయింటెడ్ అండి. మిగతాదంతా ఓవరాల్గా అయితే బాగుంది. సో మనం బాటమ్ అయితే చూసేద్దాం. బాటమ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి. ఈ ఎలాస్టిక్ పర్ఫెక్ట్గా ఉంది. ఇదంతా మనకి పలాజో టైప్ అయితే ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు రెడ్ కలర్లో. ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. సో దీంట్లో మనకి M నుంచి XXL వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అనేవి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో దుప్పటా చూస్తే మనకి దుప్పటా కూడా ఇలానే ఉందండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ దుప్పటాకి 4 సైడ్స్ మనకి గోటాపట్టి లేస్తో ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. సో నేను క్యాటలాగ్లో పిక్ చూసినప్పుడు చాలా బాగుందండి, కానీ వచ్చిన తర్వాత అయితే కొంచెం మారిపోయింది డ్రెస్ అనేది. సో నేనైతే వర్తబుల్ అని అయితే చెప్పట్లేదండి. ఈ డ్రెస్ అయితే క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది, కానీ కొంచెం నాకైతే ఇది నచ్చలేదు. అంతగా రికమెండ్ చేయండి. నేనైతే ఫస్ట్ వన్ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఒకవేళ నచ్చితే కనుక మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. వాటి యొక్క రివ్యూస్ కూడా ఉన్నాయి కింద, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మరొక మంచి మీషో హాల్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.